హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా అండి. ముందుగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలి అని అనిపిస్తుంది. అంటే నిన్నటి వ్లాగ్ ఇవాళ వ్లాగ్ అనమాట అండి. డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ఆడవాళ్ళ పని తెలుసున్నదే కదండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు నా పని నేనే చేసుకుంటాను అనమాట. ఎదరు మొక్కల్ని అయితే ఎంత వాన వచ్చినా పడలేదన్నమాట అండి. కొంచెం 2 రోజులు లేట్ అయితే కనుక ఆకులు కలర్ మారిపోతాయి అన్నమాట. నిన్న వాన వచ్చే ముందు మేఘం పట్టిందనమాట అండి. అసలు ఎలా ఉందంటే డార్క్ బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ సైడ్కి అదిగోండి చూడండి, అలా వచ్చిందన్నమాట మేఘం. అయితే రెయిన్ కూడా బాగా పడింది కదండి నిన్న అయితే నిన్న వంకాయ ములక్కాడ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట అండి. ముందుగా అన్ని ముక్కల్ని సైజ్ కట్ చేసుకొని ఆయిల్లో మగ్గించాక ఉప్పు, కారం, పసుపు, నేనైతే మసాలా యూజ్ చేయను. మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక మీ మసాలా ప్రిఫర్ చేసుకొని వాటర్ వేసుకొని మగ్గించేసి దించేసుకుంటాను అనమాట అండి. అయితే గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను అనమాట. షార్ట్స్లో అప్లోడ్ చేశాను రెసిపీ అయితే. ఇదైతే గులాబ్ జామున్ కూడా బాగా వచ్చాయన్నమాట అండి. అంటే గులాబ్ జామున్ బాగానే చేసేస్తాం కదండి, ఈజీయే కదా, ఎవరైనా బాగానే చేసుకుంటారు. ఇకైతే ఇవాళ ఈవినింగ్ వినాయకుడి వాహనం ఇదేమో మూషికంలాగాను నాకు కనిపించినాయి అనమాట అండి. మామూలుగా బయటకు వెళ్ళి సడన్గా చూసేసరికి ఇదేమో వినాయకుడి ఆకారంలో అనిపించింది అనమాట. ఒకసారి స్టన్ అయి చూసాను అనమాట. నాకు చూడంగానే అలాగే అనిపించాయి. నాకైతే వినాయకుడు అంటే దేవుళ్ళు కొంచెం ఎక్కువ ప్రేయర్ చేస్తారన్నమాట. ఇకైతే నైట్ డిన్నర్లోకి అయితే బయట కూరలు అనమాట అండి, చపాతీ చేశాను. ఇంకైతే ఇదే వ్లాగ్ తిరిగి మంచి వ్లాగ్తో కలుస్తాను. ఉంటారండి, నమస్తే.